వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ముందుగా అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ అనమాట. సో ఫస్ట్ వీడియో మన ఛానల్లో మంచిగా ఒక గుడ్ న్యూస్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆల్మోస్ట్ లైక్ నవంబర్ 1st వీక్లో అయితే కంప్లీట్ అయిందనమాట. సో నాకు మానిటైజేషన్ అయ్యాక మనీ రావడానికి $100 రావాలని చెప్పి ఒక చిన్న ఐడియా ఉంది. సో నేను చెక్ చేస్తే 0 అనే కనిపించింది. ఓ 2 days తర్వాత చెక్ చేసినా కూడా 0 అనే కనిపించింది అనమాట. సో $100 ఇంకా టైం పడుతుంది కదా, తర్వాత తిరువాటుగా ఆ మానిటైజేషన్ తర్వాత ప్రాసెస్ చేద్దామని చెప్పి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాను ఒక 10 days. దాని తర్వాత యూట్యూబ్లోనే ప్రాసెస్ ఆఫ్టర్ మానిటైజేషన్ కొడితే గూగుల్లో మన అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అనేది యాడ్సెన్స్ పిన్ ఒకటి సెండ్ చేస్తారనమాట. సో ఆ పిన్ పంపించడానికి మనకు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది అప్లై చేశాక ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను నవంబర్ 10, 12 అలాగా అప్లై చేశాను. ఇది క్రిస్మస్కి వచ్చిందనమాట పిన్. ఆల్మోస్ట్ ఇట్ టుక్ లైక్ 40 days. ఈ 40 daysలో నాకు పిన్ అసలు వస్తుందా రాదా, మిస్ప్లేస్ అయిందా, దాన్ని మళ్ళీ అలా రీఅప్లై చేయాలి ఏంటి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. నేను చాలామంది యూట్యూబర్స్కి యూట్యూబ్లో కమెంట్స్ పెట్టాను. దీని తర్వాత ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పర్సనల్గా పింక్ చేసి పాప నిజంగా ఒక రేంజ్లో వాళ్ళకి చూపించారనమాట. వస్తుంది, ఖచ్చితంగా కంగారు పడద్దని చెప్పారు. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్లో కానీ మానిటైజేషన్ అవ్వకముందు కూడా నేను సీరియస్లీ ఒక యూట్యూబర్ గురించి నిజంగా చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. ఎంత అంటే ఇంకా అంత డౌన్ టు ఎర్త్ అనిపించింది. మనం ఏ మెసేజ్ పెట్టినా నిజంగా ఆమె సీరియస్లీ ఎంత వర్క్లో ఉన్నా కూడా 1 hourలోనే రిప్లై పెట్టి కొంచెం నీట్గా ఒక మన కింద లెవెల్లో వరకు మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇన్కేస్ ఇంకా అర్థం కాకపోతే ఆ పర్టికులర్ టాపిక్ మీద ఉన్న వీడియోస్ మనకి రీషేర్ చేస్తూ చాలా హెల్ప్ చేసేవారనమాట. ఇన్కేస్ మనకి ఎక్కడ ఆగిపోతే అవి స్క్రీన్ షాట్స్ సెండ్ చేస్తే అసలు ఎక్కడ ఏం జరిగింది, ఏంటి ఫాల్ట్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారనమాట. నాకైతే లైక్ 3,000 వాచ్ అవర్స్ వచ్చాక పార్షియల్ వెరిఫికేషన్ లైక్ పార్షియల్గా మనకి మానిటైజేషన్ అవుతుంది కదా పాపం, అప్పుడు అవన్నీ నిజంగా చంపిస్తాను. నాకు నిజంగా మానిటైజేషన్ అయిపోయింది అని, ఎందుకంటే కంప్లీట్గా ఫుల్ ప్లేజ్డ్గా అక్కడ మనకి ఆ బటన్ అనేది కొంచెం డిఫరెంట్గా అక్కడ చేంజెస్ కనిపిస్తాయి 3,000 hours అయ్యాక. సో దాని తర్వాత నుంచి పాప నిజంగా చెప్పాలంటే ఆమెకి చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి. నేనే కాదు, అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరు పింక్ చేసినా కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ ఫైనల్లీ నాకైతే యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది 40 days తర్వాత. కంప్లీట్గా 40 days టైం తీసుకుంది అనమాట రావడానికి. నాలాగా వన్స్ మానిటైజేషన్ అయ్యాక తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి వదిలేకుండా వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయండి, ఎందుకంటే పిన్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు వచ్చినా సరే 3 attempts ఉంటాయి అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం చేయొద్దు. మంచిగా నేను చెల్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇన్ కేస్ మేము సెలబ్రేట్ చేసుకున్నట్లయితే ఆ చిన్న చిన్న ఫుటేజ్ అంతా కూడా వీడియోలో యాడ్ చేస్తే సో చూసేయండి. నాకైతే ఎప్పటి నుంచో ఈ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటానే ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో నేను చాలా రీల్స్ చేశాను అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఆ రోజు ఏం జరిగిందంటే మేము వెళ్దాము అని అనుకున్నాము. సో ప్లానింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదన్నమాట. మేము ఉన్న లొకేషన్ నుంచి ఈ టెంపుల్ లొకేషన్ చాలా దూరం. అనుకున్న తర్వాత లేట్గా స్టార్ట్ అయ్యాము. మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, సగం టైం అక్కడికి వెళ్ళి అయిపోతే సగం టైం మేము రాంగ్ రూట్లోకి వెళ్ళాం అనమాట. సో అక్కడ ఇంకా సగం టైం అయిపోయింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళాము. అందుకే అంత ఖాళీగా ఉంది టెంపుల్ అయితే మాత్రం. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ మార్నింగ్ టైమ్స్ కంటే ఈవినింగ్ టైమ్సే బాగుంటుంది ఆ లైట్స్ తోటి ఆ టెంపుల్. సో మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, లైక్ 4:35 ఆ టైం స్టార్ట్ అయితే 7:30 కల్లా దర్శనం అయిపోతే ఒక గంట అయినా సరే మనకి మంచిగా ఆ వ్యూని అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మాకైతే అప్పుడు దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఓన్లీ ఈ వ్యూ అనమాట. అసలు నిజంగా నేను సోషల్ మీడియాలో చూసినప్పటి నుంచి ఇది చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేసా. టెంపుల్ దగ్గర మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది, టాప్ నాచ్ అనమాట. క్లీనింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తారు, ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది. అంత రష్లో కూడా క్లీనింగ్ అయితే బాగుంది. వాటర్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి, బాగున్నాయి వాటర్ కూడా.
లొకేషన్ చాలా బాగుంది కాబట్టి ఇంక వీడియో కాల్ చేసేసి మమ్మీ డాడీకి అయితే ఆ లొకేషన్ చూపించేసాము. లైట్స్ ఆఫ్ చేస్తారు, మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. కొంచెం దర్శనం అలా చేసుకున్నాం, అయిపోయేసరికి అలా కోనేరు దగ్గరికి వచ్చేసరికి ఆఫ్ అయిపోయింది అనమాట. క్లోజింగ్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా లైట్స్ అన్నీ స్లోగా ఆఫ్ చేస్తున్నారు. గుడి అయితే చాలా పెద్దది, గుడిలో చాలామంది జనం కూడా ఉన్నారు, అందరూ స్కాటర్ అయి ఉన్నారనమాట. ఎలాగో వచ్చాము అండ్ మంచిగా కొత్త డ్రెస్లు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మా చెల్లి కొన్ని ఫీట్లు చేస్తుంది. టెంపుల్ చాలా బాగుంది, ముందు దర్శనం అయిపోయింది కానీ మేము లేట్గా రావడం వల్ల లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. చూసారా మొత్తం అంతా కూడా చీకటిగా ఉందన్నమాట, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తాము. సో అంతే, ఇంక ఈ రోజుకి మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం. అంటే నెక్స్ట్ వీడియో వచ్చి బాయ్.